గురి యొద్దకు పరిగెత్తాలి. గురి లేకుండా మనం పరిగెత్తవద్దు. గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలోను మరియు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. గురి యొద్దకు పరిగెత్తుట అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. ఒక గురి, ఒక ఎయిమ్, ఒక గోల్ లేకుండా పరిగెత్తొద్దు. స్పిరిచువల్ గోల్స్ ఉండాలి, దాని వైపు పరిగెత్తాలి అని మాట్లాడుకున్నాం. నడిస్తే కాదు, స్లోగా వెళ్తే కాదు, ఏదో వెళ్తే వెళ్ళాం పోతే పోయాం అన్నట్టు కాకుండా కొంచెం పరిగెత్తినట్టుగా పరిగెత్తాలని. ఆ తర్వాత రెండో విషయం ఏం మాట్లాడుకున్నాం? కొంచెం గట్టిగా. రన్ విత్ డిసిప్లిన్. మితముగా పరిగెత్తడము, క్రమంగా పరిగెత్తడము. ఆ తర్వాత కొన్ని విషయాల్లో మితంగా ఉండడం గురించి మాట్లాడుకుంటూ దేని గురించి మాట్లాడుకున్నాం? అది బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. బహుమానం పొందాలని పరిగెత్తే వాళ్ళందరూ కూడా మితంగా ఉంటారు. ఒక వ్యక్తి ఏదన్నా దేవుని నుంచి ఒక అవార్డుని పొందాలి, లేకపోతే క్షయమైనటువంటి రివార్డు కోసం, అవార్డు కోసం పరిగెత్తే వాళ్ళు ఎవరైనా సరే మితంగా ఉంటారు. కొంచెం డిసిప్లిన్, క్రమం ఉంటుంది. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పరిగెత్తడం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయండి ఒకసారి. 2, 3 ఫాస్ట్గా. అందరం అంటే ఎక్కడి నుంచి వచ్చిందా వాక్యం? సమరయ స్త్రీ వచ్చిందా? రెఫరెన్స్ ఏమైనా ఉందా? రెఫరెన్స్ సమరయ స్త్రీ కాదు. ఎబ్రి 12 కాదు. పరమగీతము 1:4. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించము, నేను నీ వద్దకు నేను కాదు మేము పరిగెత్తి వస్తాం అనండి ఒకసారి మాట. మేమందరం పరిగెత్తి వస్తాం. మేమందరం పరిగెత్తి రావాలంటే మమ్మల్ని ఆకర్షించాలి. ఆకర్షించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆయన దగ్గర ఏముంది? దేంతో ఆకర్షిస్తాడు? వరుడు దేంతో ఆకర్షిస్తాడు? కొంచెం గట్టిగా. ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ నీ దగ్గర ఉన్నది. ఆ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించు, మేము పరిగెత్తుకొని వస్తాం. నేను నా మట్టుకు నేను కాదు, నేనును నా ఇంటి వారు కాదు, మేము వస్తాం అనండి ఒకసారి మాట. ఓకే, పరిగెత్తేది ఒక్కరు పరిగెత్తడం, గురి యొద్దకు పరిగెత్తడం. 2 మితముగాను డిసిప్లైన్డ్గా ఒక బహుమానం కోసం పరిగెత్తడం. 3 మాట్లాడుకున్నాం. నేను ఒక్కడే కాదు, మేము పరిగెత్తొస్తాం. చాలామందిని తీసుకొని పరిగెత్తొస్తాం. సమరయ స్త్రీని ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం. సమరయ స్త్రీ ఎగ్జాంపుల్గా ఆ యొక్క ఏమంటామంటే, నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఊరంతటిని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది. ఈయన మెస్సయ్య అని చెప్పేసి డైరెక్ట్గా మెస్సయ్యను కూర్చున్న వర్తమానము ఆ సమరయ ప్రాంతంలో ప్రకటించింది ఒక స్త్రీ. ఒక్కతి రాలేదు, ఒక కుటుంబంగా రాలేదు, ఒక సమాజంగా ఊరు వచ్చి పెట్టగలిగింది. అంత ఇన్ఫ్లుయెన్స్ తనకుంది. దేవునికి స్తోత్రం కలుగునాక దాన్ని పరిగెత్తడం, మేం పరిగెత్తడం అంటాం. ఇంకా తర్వాత అమ్మా సంఘం వైపు పరిగెత్తాలి అనండి ఒకసారి మాట. ఏ వాక్యం నుంచి మాట్లాడడం అది? అదే ఎవరి గురించి? దావీదు. గొల్యాతు దావీదు మీదకి వస్తుంటే, గొల్యాతు దావీదు మీదికి వస్తుంటే దావీదు ఎటువైపు పరిగెత్తాలి? గొల్యాతుకి ఎదురు పోవద్దు, ఎవరి పోరాటం వాళ్ళు చేయొద్దు. యుద్ధం యెహోవాది అన్నప్పుడు, యుద్ధం యెహోవాది, ఆయన తన యొక్క విజయాన్ని ఆ ఈట చేత కత్తి చేత ఇవ్వడు అని నమ్మిన వాళ్ళు ఎటువైపు పరిగెత్తాలి? గొల్యాతుకి ఎదురు కాదు పరిగెత్తాల్సింది. ఎటువైపు? సంఘం వైపు పరిగెత్తాలి, సైన్యం తట్టు పరిగెత్తాలి. ఒకవేళ 40 దినాల నుంచి వాళ్ళు ఎవరు కూడా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉండొచ్చుగాక, బలహీనలై ఉండొచ్చుగాక, సమాజం తట్టు పరిగెత్తాలి. గొల్యాతు మీదికి వస్తున్నప్పుడు ఎటు పరిగెత్తాలి? సైన్యము తట్టు పరిగెత్తుట అనే మాట మాట్లాడుకున్నాం. అది చాలా అద్భుతమైనటువంటి మాట. సైన్యము తట్టు పరిగెత్తడం అనండి ఒకసారి మాట. అక్కడ మనకి 5 రాళ్ళు ఉన్నాయి, మన పౌచ్ అక్కడే ఉంది. 5 రాళ్ళు దేవుని సంఘ వాగ్దానాలవి అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనండి ఒకసారి మాట. సంఘమునకు దేవుడిచ్చిన వాగ్దానాలు అనే రాళ్ళు, అవి తీసుకోవాలి అంటే నువ్వు సంఘం దగ్గరికి పరిగెత్తాలి. సమాజం దగ్గరికి ఎంత త్వరగా పరిగెత్తగలిగితే అంత గొప్ప జైంట్స్ని ఎదురాడగలవు, నువ్వు యుద్ధాలు చేయగలవు, గెలవగలవు. నీ పేరు నీకు వస్తుందేమో, కానీ నువ్వు పరిగెత్తాల్సింది ఎక్కడికి?
సంఘము తట్టు, సమాజం తట్టు పరిగెత్తాలి. చాలాసార్లు తెలియక చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సంఘం యొక్క అప్రూవల్ లేకుండానే దే డూ దేర్ ఓన్ థింగ్స్, వాళ్ళ థింగ్స్ని వాళ్ళు చేస్తూ వెళ్తారు. అవి వాళ్ళకే ప్రమాదం. సమాజం తట్టు పరిగెత్తడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఏమన్నా మాట్లాడుకున్నామా? ఓపికతో పరిగెత్తాలి. శ్రమ కలిగినప్పుడు యేసు వైపు చూస్తూ గురి వద్దకు ఓపికతో పరిగెత్తాలి. పేషెన్స్ కావాలి. శ్రమలు, నిందలు, ఇబ్బందులు ఇవన్నిటినీ సులువుగా చిక్కులబెట్టు పాపను విడిచిపెట్టి యేసు వైపు చూచుచూ ఆయన శ్రమను, ఆయన శిలువ మీద ఆయన జీవించిన అడుగు జాడల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓపికతో పరిగెత్తాలి. ఇంకేమైనా మాట్లాడమా? కృపా సువార్త సాక్ష్యం. కృపా సువార్తకు దేవుని యొక్క కృప అనగా ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, క్షమించడంలో ఆయన సిద్ధ మనసు గలవాడు అనే ఆ బేసిక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ వాక్యానికి, ఆ సువార్తకి నేను సాక్షిని అని చెప్తూ పరిగెత్తాలి. దానికోసం పరిగెత్తాలి. ఇంకా అంతేనా? ప్రస్తుతానికి రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి సంబంధించిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది నేను ధ్యానించిన వాటిలో వెళ్ళా మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ విషయం ఇది. ఓకే, కొంచెం ఓపిక్గా చెప్పే విషయాన్ని ఒక స్టోరీ లాగా మనం మాట్లాడుకుందాం. ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను, జ్ఞాపకం చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది 18వ అధ్యాయము సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. అది ఒక్కసారి ఆ 18వ అధ్యాయం అంతా ఇప్పుడు చదవడానికి మనకి సమయం లేదు, కానీ జస్ట్ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎలాంటి సందర్భం అంటే దావీదు తన సింహాసనాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భం. అబ్షలోము తిరుగుబాటు, దీన్నే అబ్షలోము యొక్క క్రైసిస్ అంటాం. అబ్షలోము క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఒక పరుగు గురించి మాట్లాడుకుంటాం. ఎవరి పరుగు ఇక్కడ అంటే ముఖ్యంగా ఇద్దరి పరుగు ఉంది. ఒకరేమో కూషి పరుగు, 2 అహిమయస్సు పరుగు. అనండి ఒకసారి. ఓకే, ఈరోజు నేను ఇక్కడ ఈ సందర్భంలో మీకు 3 పరుగులు జ్ఞాపకం చేస్తాను. 3 కూడా కంపారిటివ్ పరుగులు చూపిస్తాను. కంపారిజన్ అనగా ఈయన పరిగెత్తాడు, ఆయన పరిగెత్తాడు. సో అలాగా ఇద్దరిని పక్కన పెట్టి చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ది ద మోస్ట్ కాంప్లికేటెడ్ పరుగు ఇది. దీన్ని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా అవసరం మనకి. చూడండి ఒకసారి. అబ్షలోము విషయంలో క్రైసిస్, ఆ కారణం, ఆ తిరుగుబాటు సందర్భంలో దావీదు సింహాసనాన్ని వదిలిపెట్టి ఉన్నాడు. అప్పుడు అబ్షలోము యొక్క తిరుగుబాటు జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ టైంలో ఇక్కడ చూస్తే 18వ అధ్యాయము ఒక్కసారి ఎవరన్నా ఒకరు చదవం ఒకసారి. ఫస్ట్ నుంచి చదవం డైరెక్ట్గా. ఒక్కసారి ఈ వచనం చదవమా. 19వ వచనం చదవ. 18వ అధ్యాయం 19వ వచనం. కుమారుడైన అహిమయస్సు నేను పరుగెత్తుకొని పోయి యెహోవా. సాదోకు కుమారుడైన అహిమయస్సు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడో తెలుసా? నేను పరుగెత్తుకొని పోయి. ఎవరిని అడుగుతున్నాడు అంటే యోవాబును అడుగుతున్నాడు. ఓకే, యోవాబును అడుగుతున్నాడు. యోవాబు అంటే ఎవరంటే దావీదు యొక్క సైన్యాధిపతి. అనండి ఒకసారి. దావీదు యొక్క సైన్యాధిపతి. ఒక రాజ్యంలో ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర అనగా దావీదు మీద కుట్ర. ఆ కుట్రలో ముఖ్యమైనటువంటి కీ రోల్ ఎవరు? అబ్షలోము ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. దావీదేమో దాక్కొని ఉన్నాడు. కానీ అబ్షలోము అంటే దావీదుకు చాలా ప్రేమ, తను ప్రేమించే కుమారుడు. అబ్షలోము కాబట్టి దావీదు వారిపోయాడు. ఒక మాట చెప్పాలంటే అబ్షలోము అంటే అంత ఇష్టం ఆయనకి, చాలా ప్రేమ. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు దావీదును చంపాలి, లేకపోతే దావీదుని ఎదుర్కోవాలి. ఎవరు? అబ్షలోము. అయితే దావీదు ఎలా ఉన్నాడంటే యుద్ధం తెలిసిన వాడు, తర్వాత చాలా శక్తివంతుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి తను. ఎవరు? దావీదు ఛాలెంజెస్ని ఫేస్ చేయడం కానీ లేకపోతే యుద్ధాలు చేయడం ఆయనకి తెలియంది కాదు. చాలా ఘనమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడు దావీదు. అలాంటి దావీదు దాక్కొని ఉన్నాడు. దావీదుతో కొంతమంది ఉన్నారు. అందులో ఒకడు దావీదుతో ఉన్నటువంటి వారి ఆ లిస్టులో ఒక వ్యక్తి పేరు, అనగా దావీదు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతి, ఆయన పేరు యోవాబు. జోయాబ్ అంటాం కదా, యోవాబు అనమాట. యోవాబు అనేవాడు సైన్యాధిపతి. ఓకే, సో ఈ యోవాబు అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్. అది డైరెక్ట్గా చెప్పేస్తాను. ఏ క్యారెక్టర్ అది?
పాజిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్. కానీ ఎవరితో ఉన్నాడు? దావీదుతోనే ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఇంకా తనతో పాటు కొంతమంది బలాఢ్యులు, తన సైన్యము, కొంతమంది మనుషులు, దావీదుకు సంబంధించిన దావీదు వైపు ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుతో ఉన్నారు. అయితే విషయం ఏంటంటే 1వ వచనం నుంచి కనుక మనం చదివితే, 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, దావీదు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ 3 భాగాలుగా డివైడ్ చేశాడు. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకరినేమో యోవాబు చేతికి ఇచ్చాడు, ఒకరినేమో అభిషేక్ అనే వ్యక్తికి ఒక ఆయనకి, ఇంకొకరికి ఇత్తై. ఓకే, ఇత్తై, అభిషేక్, యోవాబు ముగ్గురికి విభాగించి పంచి ఇచ్చాడు. 3 టీమ్స్గా విడదీశాడు. చాలామంది గొప్ప సైన్యం అదంతా కూడా. అయితే వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు వీళ్ళకి అందరూ వినేటట్టుగా ఒక కమాండ్మెంట్ చెప్పాడు. ఒక కమాండ్మెంట్ ఏంటంటే, నా కుమారుణ్ణి కనికరించండి అనండి ఒకసారి మాట. కొంచెం మనకు కావాల్సిన దొరికేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం రోజు చదువుకునే బైబిల్లో ఉన్న స్టోరీయే చెప్తాను, నేను నా సొంత కథ ఏం చెప్పట్లేదు. ఓకే, మీకు ఈజీగా అర్థం కావడానికి కథ మాట్లాడుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇదంతా మీరు చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో, ఇక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఈ 3 విభాగించబడినటువంటి 3 సైనికులకి, తర్వాత వాళ్ళ కమాండర్స్కి అందరికీ వినపడేలాగా గట్టిగా దావీదు ఒక ఆజ్ఞాపించాడు. ఏంటంటే, నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడైన అబ్షాలోము మీకు కనబడితే కనికరించండి. దయచేసి అబ్షాలోమును ఏం చేయకండి, అబ్షాలోమును ఏమనకండి. తిరుగుబాటుకి కుట్రకి ముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్షాలోము. కానీ తండ్రి ప్రేమ ఎలా ఉందంటే, మీరు ఏమన్నా చేయండి కానీ అబ్షాలోము మాత్రం కనికరించండి అని డైరెక్ట్గా చెప్పేశాడు. అయితే విషయం ఏంటంటే, ఇక ఈ యోవాబు సైన్యం వెళ్తున్నప్పుడు అబ్షాలోము తన కంచరగాడిద అనండి ఒకసారి. ఓకే, ఆ కంచరగాడిద మీద తను జర్నీ చేస్తున్నాడు. ఎవరు మొత్తం కుట్రకి మూలమైనటువంటి వ్యక్తి. ఈ అబ్షాలోము ప్రయాణం చేస్తున్నప్పుడు తన హెయిర్ అట ఆ చెట్లకి చిక్కుకుందట. అర్థమవుతుందని మాట్లాడేది. తను ప్రయాణం చేస్తుంటే తన యొక్క వెంట్రుకలు చెట్లకు చిక్కుకుంటే కింద గాడిద వెళ్ళిపోయిందట, కంచరగాడిద వెళ్ళిపోయిందట. ఈయన గాల్లో వేలాడుతున్నాడు. ఓకే, తన హెయిర్ చెట్ల కొమ్మలకు చిక్కుకొని వేలాడుతున్నటువంటి అబ్షాలోం. ఓకే, ఇది అబ్షాలోం యొక్క పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని యోవాబు సైన్యంలోంచి ఒకడు చూసి వచ్చి యోవాబుకు చెప్పాడు. యోవాబు వెంటనే ఏమన్నాడు తెలుసా? చెప్పండి అమ్మా, ఏమన్నాడు? చంపేయకుండా ఎందుకు వచ్చి చెప్తున్నావు, నీకు నేను ఇది గిఫ్ట్ ఇచ్చేవాడిని కదా అన్నాడు. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దావీదు మేము వినున్నట్లుగా మీకు ఆజ్ఞాపిస్తుంటే మేము విన్నాం. ఏంటి, అబ్షాలోమును ఏం చేయొద్దన్నారు కదా, అందుకే భయపడి వచ్చాను అన్నాడు. అంటే యోవాబు వెళ్ళి 3 బాణాలు తీసుకొని గురి చూసి ఎక్కడ కొట్టాడు తెలుసా? ఎవరికి కొట్టాడు? అబ్షాలోము యొక్క గుండెకి కొట్టి చంపాడు. ఎవరు చంపారు ఇప్పుడు? గట్టిగా నాలి. ఎవరు? యోవాబు. ఈ యోవాబు అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆజ్ఞ ఉంది ఆయనకి, అయినా కూడా చంపేశాడు. దావీదు గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు? అబ్షాలోము చచ్చిపోయాడు. ఇక బాకా ఊది, ఇక కుట్రంతా అయిపోయింది, ఇంకా మొత్తం రాజ్యం అంతా కూడా దావీదే ఇంకా అని చెప్పేసి, యుద్ధం అయిపోయిందని చెప్పేసి ప్రకటించేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు సమాచారం తీసుకెళ్ళాలి. ఈ సమాచారాన్ని తీసుకెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మోస్ట్ కాంప్లికేటెడ్ విషయం ఇదంతా కూడా. ఇప్పుడు అబ్షాలోము అనబడుతున్న దావీదు ప్రియకుమారుడు చనిపోయాడు, కుట్రదారుడు చనిపోయాడు. అయితే ఈ చనిపోయిన వార్త నేను చెప్తాను, పరిగెత్తుకొని వెళ్ళి చెప్తాను అని ఒక ఆయన ముందుకు వచ్చాడు. ఆయన పేరేం పేరు? సాదోకు కుమారుడైన అహిమయస్సు అనండి ఒకసారి అన్నమాట. సాదోకు కుమారుడైన అహిమయస్ అనేవాడు ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు పర్మిషను? యోవాబు గారు అయ్యా సైన్యాధిపతిని అడుగుతున్నాడు, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఈ వార్తని దావీదు గారికి చెప్తాను. ఓకే, దావీదుకి ఈ వార్త చెప్తాను అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఇప్పుడు యోవాబు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళకు, వద్దు అన్నాడు. ఏమన్నాడు? నో, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు తర్వాత చెప్తాను. ఆ వెంటనే ఇంకొకరిని పిలిచాడు, కూషి అని పేరు. ఏం పేరు? ఓకే, చదవండి ఒకసారి. 18వ వచనం చదవండి, 19వ వచనం చదవండి. సాదోకు కుమారుడైన అహిమయస్సు
నేను నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పేదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, ఈ వర్తమానము చెప్ప తగదు, మరి ఒక దినమున చెప్పవచ్చు, ఇంకో రోజు చెప్దాము ఆగు అన్నాడట. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పాను. తర్వాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజుకు చూడండి ఒకసారి. వెంటనే ఇప్పుడు అహిమయస్ వచ్చి ఏమడిగాడు? అయ్యా, పరిగెత్తుకొని వెళ్తాను, వెళ్ళి రాజుగారికి ఈ వార్త చెప్తాను అన్నాడు. ఓకే, రాజుగారికి ఈ వార్త చెప్తాను అన్నాడు. అప్పుడు యోవాబు ఏమన్నాడు? కమాండర్ ఏమన్నాడు? నో, నువ్వు వెళ్ళొద్దు. పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా వెంటనే ఇంకొకరిని పిలిచాడు. ఎవరిని అన్నాడు? ఒకసారి కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా, కూషి యోవాబునకు నమస్కారం చేసి చెప్పాలి, పరిగెత్తుకొని పోయాను. ఫస్ట్ నేను పరిగెత్తుతా అన్నది ఎవరు? అహిమయస్. ఓకే, అడగగానే ఈరోజు చెప్పొద్దు అన్నాడు, ఈరోజు వద్దులే అన్నాడు. ఈ రోజు వద్దులే అన్నాక ఆ రోజు చెప్పకూడదుగా మరి. కానీ ఏం చేశాడు? ఇంకొకరిని పిలిచాడు. ఓకే, ఒకరిని వెళ్ళొద్దని ఇంకొకరిని వెళ్ళమంటానికి ఏమేమి కారణాలు ఉండొచ్చు చెప్పాలి, నాకు కొంచెం మాట్లాడండి. ఇప్పుడు రాజుగారి ఆజ్ఞ ఏముంది? కుమారుని కనికరించమని ఉంది. ఇప్పుడు చంపేశాం. ఈ చంపేసిన వాడు ఆ వార్తని ఒకడెళ్ళి చెప్తా అంటే వాడిని వద్దని చెప్పి, ఇంకొకటి వెళ్ళి చెప్తా అంటే చెప్తా కాదు, మనమే ముందు పంపించేసాం. ఎందుకు పంపించుంటాం, ఎందుకు వద్దన్నాం చెప్పాలి ఒకసారి. మీకు అర్థమైంది చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. వద్దన్నవాడు ఆయనకి ఇష్టడు. ఎవరికి ఇష్టడు? యోవాబుకి ఇష్టడా? యోవాబుకి ఇష్టడైతే ఓకే, అలా చూడ. ఎవరిని? యోవాబుని, అహిమయస్సుని. ఓకే, అహిమయస్సుకి మీద యోవాబుకి ప్రేమ ఉంది అనుకుంటున్నాం. ఓకే, అదంతా కన్సిడరబుల్ కాదే మాకు. ఎందుకంటే దాంట్లో చిన్న సమస్య ఉంది అందులో. ఎందుకంటే యోవాబుకి ఎవరైనా మాకు సంబంధం లేదు. యోవాబు ఎప్పుడు కూడా ఒక్కసారి ఆజ్ఞని అతిక్రమించాం మనం. ఆజ్ఞ అతిక్రమించినోడు ఇంకెవరిని ప్రేమించి ఎవరిని దాచిపెట్టాడు, ఎవరిని కాపాడుకుంటాడు చెప్పాలి? మనని మనం కాపాడుకుంటాం. సో ఇప్పుడు వీడు వెళ్తే మనకి ప్రమాదం ఉంది, అంతే కదా? ఎవరు వెళ్తే? అహిమయస్ వెళ్తే ఇదిగో యోవాబు చంపేశాడని చెప్తే సమస్య ఎవరికి? యోవాబుకి. అలా కాకుండా మరి ఈరోజు వెళ్ళొద్దని అహిమయస్సును ఆపినోడు వెంటనే ఏమన్నాడు? కూషి అని ఇంకొకరిని పిలిచి పంపించాడు. ఈ మనిషిని ఎందుకు పంపించి ఉండొచ్చు? ఈడైతే బాగా రాస్తాడనమాట, స్క్రిప్ట్ని బాగా రాస్తాడు. ఎలా రాస్తాడు తెలుసా? చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్నాడు మీ అబ్బాయి, ఆ ఇరుక్కున్నటువంటి మీ అబ్బాయిని విడిపించడానికి యోవాబు ప్రయత్నం చేస్తుండగా ఏదో తీసి కుచ్చితే ఏదో చేస్తే అప్పుడు ఆపుకోలేక బాణాలు వేసి కొట్టారు అని బాగా మంచి అల్లి చెప్తాడనమాట. మనకు అనుకూలంగా చెప్తాడనమాట, మనం అనుకున్నట్టు చెప్తాడనమాట. అర్థమవుతుంది కానీ మాట్లాడేది. సో కూషి అనేవాడు మనకు సంబంధించిన వాడు, మనని కాపాడేవాడు, మనం అనుకున్నట్టు చెప్పేవాడు. అయితే అహిమయస్సు వెళ్ళడం వల్ల సమస్య ఉంది కాబట్టి అహిమయస్సును ఆపాడు. ఓకే, బాగా వినాలి ఒకసారి. అంతటితో అయిపోలేదండి, స్టోరీ అయిపోలేదు ఇంకా. ఈ అహిమయస్ ఏమన్నాడు? అయ్యా, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను పరిగెత్తుకెళ్ళి రాజుకి మాట చెప్తాను అన్నాడు. వెంటనే అహిమయస్, నువ్వు ఈరోజు చెప్పొద్దు, వద్దు, ఇది మంచిది కాదు, ఆగిపో అన్నాడు. సరే ఆగిపోయాడు. పక్కనున్నాడు. ఇంకోటి, ఆ పర్మిషన్ అడిగిందే అహిమయస్సు, ఆ ప్రేరేపణ కలిగింది అహిమయస్కి. కానీ ఎలాగూ చెప్పాలి. ఆ చెప్పడం ఏదో ఒకటి చెప్పడం కాదు, మనం ముందుగా ఆ ముందు చెప్పేది ఏదో కరెక్ట్గా కొంచెం అల్లి చెప్పాలిగా. అందుకే కూషిని పిలిచి పంపించాడు. చదవండి ఒకసారి, ఇప్పుడు చదవండి, కంటిన్యూ. తర్వాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజునకు తెలియచేయమనగా, కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయాను. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు, అయితే ఆడు వెళ్ళిపోగానే, ఆ కూషి వెళ్ళిపోగానే ఈ అహిమయస్సు మళ్ళీ వచ్చాడు. కూషితో కూడా నేనును పరిగెత్తుకొని, కూషితో పాటు నేను కూడా వెళ్తా అంటాడు. అనండి ఒకసారి, ఆ కూషితో పాటు నేను కూడా వెళ్తా అని అన్నాడు. తర్వాత
సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా నాయనా నీవెందుకు పోవాలను, నాయనా నువ్వెందుకు పోవాలి, చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు, నువ్వు వెళ్తే నీకేమన్నా బహుమానం వస్తుంది అనుకుంటున్నావా అని అతనితో అనగా అతడు ఏమైనాను సరే నేను ఏమైనా నేను పరిగెత్తుతాను. అందుకు అహిమయస్సు ఇప్పటికీ 2 సార్లు పరిగెత్తుతా అనే పదం వాడాడు, అంతేనా? మళ్ళీ చదమ్మా. కూషితో కూడా నేను పరిగెత్తుకుని పోటు, కూషితో కూడా నేను కూడా పరిగెత్తుకుంటాను. ఒక్కసారి ఫస్ట్ టైం అడిగాడు, నేను త్వరగా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఈ వార్త ఎవరికి చెప్పాలి? దావీదుకి చెప్పాలి. దావీదుకి ఈ వార్త చెప్తాను అనేది ఈ అహిమయస్సు యొక్క తన ఏమంటాం తన ఆశ. అది నేను పరిగెత్తుతాను, రాజుకు తెలియజేయాలి. రాజు ఓకే, ఇంకా కొంచెం డీటెయిల్స్ మాట్లాడుకోవాలి ఇక్కడ. అయితే కూషికి పర్మిషన్ ఇవ్వబడింది, కూషి పరిగెత్తుకుతున్నాడు. అహిమయస్సు అంటాడు, ఈ కూషితో పాటుకు నన్ను కూడా నాకు కూడా పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకే, కంటిన్యూ అమ్మా. అతడు ఏమైనాను సరే నేను పరిగెత్తుకొని పోవుటకు పోదునను. అందుకు యోవాబు పొమ్మని సెలవయ్యగా అయితే వెళ్ళిపో అన్నాడట. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఇందాక వద్దన్నాడు. చెప్పాలి, ఇది కూడా చెప్పాలి మీరే. ఇందాకేమో వద్దన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఆల్రెడీ కూసి వెళ్ళిపోయాడు కదా. ఆ ముందు మనం చెప్పాలనుకున్నాడు, మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టు చెప్తాడు, ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళే పంపించాడు. ఇప్పుడు వెళ్ళాడు, పరిగెత్తాడు. చదవండి ఒకసారి కంటిన్యూ, ఇంకా అయిపోలేదు ఇక్కడ. పొమ్మని సెలవేగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరెను. అర్థమవుతుంది కదా? పరిగెత్తి యాక్చువల్గా అలా పరిగెత్తడం అనేది లోపల ఉంది మాకు. ఈ పరిగెత్తడం అనేది లోపల ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏందో చూడండి ఒకసారి, ఇంకా అయిపోలేదు, అసలైంది ఉంది ఇక్కడ. ఈ పంపించబడిన వాడు పోయే దారి కంటే ఏదో వేరే దారిలో వాడికంటే ముందే వెళ్ళిపోయి నిలబడి ఉన్నాడు. చదవండి ఒకసారి కంటిన్యూ. దావీదు 2 గుమ్మముల మధ్యలో నడవలో కూర్చొని ఉండెను. కావలివాడు సెంట్రీ అంటాం కదా, పైన సైనికుడు చూస్తూ ఉన్నాడు, ఎవరు వస్తున్నారు దగ్గరికి, ఎవరన్నా వస్తున్నారా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు కదా. చదవండి. గోడ మీదకి ఎక్కి చూడగా ఒంటరిగా ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా నాలి. కూషితో కాదు, యోవాబుతో కాదు, ఒంటరిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అహిమయస్సు అనండి ఒకసారి. అహిమయస్సు గురించి ఎన్నిసార్లు పరుగు గురించి రాసిందో మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి, ఒంటరిగా పరిగెత్తున్నాడు. చదవండి కంటిన్యూ. వాడు అతని రాజునకు ఈ సంగతి రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఈ సంగతి తెలియచేయగా అరిచి గట్టిగా చెప్తున్నాడు. రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల, వాడు ఒంటరిగా గనక పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏదో వర్తమానం తెస్తున్నాడు. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకొని, ఎన్నిసార్లు పరుగు అనే పదం ఉందో చూడండి ఒకసారి. కావలి వాడు పరిగెత్తుకొని వచ్చి మరి ఒకని కనుగొని ఇంకొకటి వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు అన్నట. కంటిన్యూ. అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడు. వాడు కూడా వర్తమానం. ఓకే, ఎవరైనా సరే పరిగెత్తుకొస్తున్నారు అనగానే రాజుకి ఒక డిసైన్మెంట్ ఉంటుంది కదా, ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎలా వస్తున్నారు అనేది అడుగుతాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఎలా పరిగెత్తున్నాడు, పరిగెత్తే విధానం చూసి ఇద్దరు పరిగెత్తున్నారు. అక్కడ కూషి పరిగెత్తున్నాడు, అహిమయస్సు పరిగెత్తున్నారు. ఇద్దరి పరుగులో తేడా ఉంది. దావీదుకి తెలుసా విషయం? చదవండి ఒకసారి కంటిన్యూ. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు, మొదటివాడు పరిగెత్తే విధానం చూస్తుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సాదోకు కుమారుడైన అహిమయస్సు అయి ఉంటాడని ఎవరు చెప్తున్నారు? నో, కావలివాడేనా? తోచుచున్నదని అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాడు. సాదోకు కుమారుడైన అహిమయస్సు లాగా అనిపిస్తున్నాడని చెప్పగానే వాడు చాలా మంచివాడు, ఏం చేస్తున్నాడట చెప్పాలి ఒకసారి. ఏం చేస్తున్నాడట? కొంచెం గట్టిగానండి. వాడు పరిగెత్తుకొస్తున్నాడంటే ఏదో మంచి చేస్తాడు, నాకు మేలే చేస్తాడు. కొందరు పరిగెత్తుకొస్తుంటే భయం వేయదు మనకి, ఏదో మేలు రాబోతుంది. చూడండి ఒకసారి, అహిమయస్సు ముందు పరిగెత్తున్నాడు. ఓకే, బాగా వినాలి ఒకసారి, ఇంకా అయిపోలేదు, అసలు సంగతి ఇక్కడ ఉంది. కంటిన్యూ చేయండి. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో, అహిమయస్సు ముందు వచ్చాడు రాజు దగ్గరికి. కంటిన్యూ. యాక్చువల్గా అహిమయస్సు కంటే కూషి ఓ అర్ధగంట ముందు బయలుదేరాడు, కానీ కూషి కంటే అర్ధగంట ముందు
అహిమయస్సు వచ్చేసాడు. ఓకే, అంటే ఆ పరుగు యొక్క ఆ పరుగు ఎలాంటి పరుగు ఒకసారి ఆలోచించండి. కంటిన్యూ. రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్పాడు. ఆ తర్వాత రాజు వెంటనే అడిగాడు క్వశ్చన్ ఏంటంటే, బాలుడైన అబ్షలోము ఎలా ఉన్నాడు, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. యుద్ధానికి పోయిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు నాకు అనవసరం, కానీ మా అబ్బాయి ఎలా ఉన్నాడు అనే ప్రేమ అలాంటిది. బాగా వినండి ఒకసారి, కంటిన్యూ. అని అడుగగా అహిమయస్సు యోవాబు రాజు సేవకుడినైనా నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి అక్కడ గొప్ప ఏదో గొడవ జరుగుతుందయ్యా, కానీ అది ఏమైనది నాకు తెలిసినది, గొడవ ఏంటో నాకు తెలియదు. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిల్చుండమని వాని ఆజ్ఞ. ఈ అహిమయస్సు వచ్చింది ఎందుకు? ఇంకా ఏం చెప్పాడు ఆయన? చెప్పాలి ఒకసారి, ఏం చెప్పి అక్కడ ఏదో అల్లరి, నన్ను పంపించే టైంకి అక్కడ ఏదో అల్లరి జరుగుతుంది, ఏదో గొడవగా ఉంది, కానీ అదేంటో నాకు తెలియదు అన్నాడు. ఈ మాత్రం చెప్పడానికి ముందు పరిగెత్తి రావాలా? ఇదా చెప్పేది? నేను పరిగెత్తా, నేను వెళ్తా అని చెప్పి ముందు వచ్చి చేసింది ఇది. ఉన్నట్టు ఏం జరిగిందో చెప్పలేదు. అబ్షాలోము చావు వార్త అహిమయస్సు చెప్పలేదు. ఈ చెప్పకుండా ఉండటానికి మరి ఎందుకు పరిగెత్తాం? మరి అది ప్రశ్న. కంటిన్యూ. నెక్స్ట్. అంతలో కూషి వచ్చి, నువ్వు పక్కకుండాని పక్కకు పెట్టాడు. నెక్స్ట్ కూషి వచ్చాడు. ఇప్పుడు ఏలినవాడా రాజా, అర్ధగంట ముందు బయలుదేరినాడు, అర్ధగంట లేట్ వచ్చాడు. ఆ తర్వాత ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చాను. ఎవరు? కూషి అంటాడు. దావీదేమన్నాడు? అహిమయస్సు నా కోసం శుభం తెస్తాడు అనుకున్నాడు, కానీ అహిమయస్సు ఏదో చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు కూషి అంటున్నాడు, నేను నీకు ఈ దినమున శుభ సమాచారం తెచ్చాను. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా కూడా అడిగాడు. అబ్షాలోము ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడగగానే అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవు రాజువునగు నీ శత్రువులు నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టే ఉందురుగాక. అంటే ఏం చెప్పాడు? నీకు శత్రువులై ఉండి నీకు హాని చేయడానికి నీ మీదకి వచ్చిన వాళ్ళందరూ ఆ బాలుడు ఉన్నట్టు ఉండునుగాక అంటే, వాళ్ళందరినీ ఎంత పోల్చాడంటే అత్యంత నీచంగా చెప్పేశాడు. సమాచారాన్ని ఎంత ఘోరంగా చెప్పాడంటే చావు వార్తని జయంగా చెప్పేశాడు. దావీదికి కోపం తెప్పించే బాధాకరమైన అత్యంత ఏమంటామంటే కృంగదీసే వార్తని ఒక జయోత్సవంతో చెప్పేశాడు. నీ మీదికి వచ్చేవాళ్ళు, నీకు హాని చేయాలని వచ్చేవాళ్ళు ఆ బాలుడు ఉన్నట్టే ఉందురుగాక అని చెప్పగానే తర్వాత అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి నా కుమారుడా, నా అబ్షలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయినా. ఓకే, సరే. ఇది దావీదు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ అహిమయస్సు పరుగులో ఏం నేర్చుకుందాం? అంత పరిగెత్తాడన్న సంగతి మనకెందుకు చెప్తున్నాడు? దీనికోసం ఒక అధ్యాయం అంతా ఎందుకు రాస్తుంది? ఈ అహిమయస్సు మనకేం నేర్పిస్తాడు? సాధోకు అంటే ఈ యొక్క సాధోకు కుమారుడైన ఈ అహిమయస్సు అనే వ్యక్తి యొక్క పరుగులో మనం దాదాపుగా 4 సార్లు పరుగు అనే పదం రాసి ఉంటుంది. నేను పరిగెత్తాను, నేను వెళ్తాను. ఇంతకీ చెప్పండి ఒకసారి, ఏం నేర్చుకుందాం? మీకేం అర్థమైందో చెప్పండి. ఎందుకు పరిగెత్తొచ్చాడు? మరి గురి లేదా? ఒక ఆలోచన లేదా? ఏం చేయడానికి వచ్చాం? పరిగెత్తి ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మన కోసమే రాస్తుంది. అది చెప్పాలి. ఎందుకు పరిగెత్తి వచ్చాం? ఏదైనా ఒకటి చెప్పాలి. దావీదును ప్రిపేర్ చేయడానికి. ఓకే, ఇంకా అమ్మా
అప్రిషియేషన్ కోసం వచ్చేవాడే అయితే ముందే చెప్పేసేవాడు, ఉన్నట్టు చెప్పేసేవాడు. చెప్పాలి, పరిగెత్తడం యొక్క ఆ పరుగు యొక్క ఆత్రం, ఆ పరుగు యొక్క ఆశకి, ఆ పరుగు యొక్క ఎయిమ్కి కారణం ఏంటి? ఏ ఉద్దేశం కోసం పరిగెత్తాడు? ఏమై ఉండొచ్చు? చెప్పాలి, మీరే చెప్పండి. మీకు దోచింది చెప్పండి, నాకు దోచింది నేను చెప్తా. ఎందుకు పరిగెత్తుండాలి? ఈ పరుగుకి అర్థం ఏంటి? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? ఎవరు కావాలి ఆయనకి? దావీదు కావాలి. ఈవెన్ ఆ పరుగును చూసి దావీదే లోపల అనుకున్నాడు, అబ్బా అహిమయస్సు వస్తే, అహిమయస్సు పరిగెత్తి వస్తే శుభవార్త తెస్తాడు. దేవునికి స్తోత్రం. అహిమయస్సు ముందు రావడం దావీదికి మేలైంది. అనండి ఒకసారి, అహిమయస్సు ముందు రావడం. ఓకే, ఇంతకీ దావీదుని ఎలా చూద్దాం ఇక్కడ అంటే, నాయకునిగా చూస్తాం, ఆత్మీయ నాయకునిగా, ఒక స్పిరిచువల్ లీడర్గా చూస్తాం. ఆ స్పిరిచువల్ లీడర్ వైపుకు పరిగెత్తడం. మనము ఆ స్పిరిచువల్ లీడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చావు వార్త చెప్పాలని రాలేదు ఆయన, చనిపోయిన చావు వార్త చెప్పాలని రాలేదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఒకటి, అహిమయస్సు వైపు నుంచి ఒక్కసారి ఆలోచిస్తే, అహిమయస్సు యొక్క మైండ్లో ఏం జరుగుతుందని చూస్తే, ఒకటి, మా తండ్రి, మా నాయకుడు, మా మహారాజు అయినటువంటి దావీదు, ఆయన పరిస్థితిని బట్టి ఆ దావీదు మీద తనకున్న ప్రేమ, మొదటి విషయం. దావీదు మీద తనకున్న అభిమానం, దావీదు మీద తనకున్నటువంటి ఆ గొప్ప అభిమానం, అది పరిగెత్తిపోయేంత అభిమానం, అందరికంటే ముందు పరిగెత్తేంత అభిమానం, డ్యూటీయా కాదా సంబంధం లేనంత అభిమానం. నా డ్యూటీ నేను చేస్తానన్నాడు ఈయన. నా డ్యూటీ నేను చేస్తా కాదు, దాన్ని డ్యూటీగా మార్చుకొని పరిగెత్తేంత ప్రేమ, అభిమానం ఉంది ఆయన మీద, తన ఆత్మీయ నాయకుని మీద. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు యోవాబు ఎవరు? సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి దావీదు ఆజ్ఞాపించాడు కదా, ఏమని? చంపొద్దని ఆజ్ఞాపించాడు కదా. చంపొద్దన్నాక చంపాడు. దీన్ని తీసుకెళ్ళి చెప్తే ఎవరికన్నా ప్రయోజనం ఉందా? విషయము తెలియజేయడం ఇంపార్టెంట్ కాదు, విషయాన్ని తెలియజేయడం ఇంపార్టెంట్ కాదు, కానీ నా ముఖ్యమైనటువంటి నా నాయకుని క్షేమాన్ని నాకు కావాలి. ఆయన పక్కన నిలబడటానికి వచ్చాడు. అనండి ఒకసారి మాట. ఆయన పక్కన నిలబడి కంఫర్ట్ చేయడానికి వచ్చాడు. ఏది? దావీదు ఒక్క మాట కొంచెం సేపు ముందు అనుకున్నాడే, ఏది? అహిమయస్సు వస్తే వాడు మంచివాడు. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఓకే, ఆ పరుగు మంచివాని పరుగు అని చెప్తాను నేను. ఈ అహిమయస్సు పరుగు ఎలాంటి పరుగు? మంచివాని పరుగు. ఈ మంచివాని పరుగు ఎలాంటి పరుగు అంటే, ఉన్నట్టు చెప్పడం కాదు, ఎమోషన్స్. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ హార్ట్లో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ డెప్త్ని అర్థం చేసుకునే మనస్సు, అది ఆ పరుగుకి అర్థం ఉంది. బాగా గమనించండి ఒకసారి. ఇక్కడ దావీదుని కంఫర్ట్ చేయడానికి, దావీదు పక్కన నిలబడటానికి పరిగెత్తొచ్చాడు. దావీదు పక్కన వాడు మంచివాడు, వాడు పరిగెత్తే పరుగును చూసి దావీదు ఆ వ్యక్తిని అసెస్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటోడో చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి వార్తలు తెస్తాడో అది కూడా తెలుసు. ఓకే, చూడండి ఒకసారి. కొంతమందితో మాట్లాడితే డ్రైన్ అయిపోతాం, నీరు గారిపోతాం. కొంతమందితో మాట్లాడితే నీరు గారిపోతాం. ఎంత నీరు గారిపోతాం అంటే, ఒక మంచి ఉత్సాహం, ఉద్యమంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా అది ఏం చేస్తుందంటే, అవతల ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఫోర్స్ మొత్తం లాగి అవతల పడేస్తుంది. దావీదు యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఆ రోజు. అటు విజయము కాదు, అపజయం కాదు. అది ఒక పక్కన ఏడవడం కాదు, ఇంకో పక్కన నవ్వాల్సిన విషయం కాదు. అది అబ్షలోమా, నా కుమారుడా, నీకు బదులు నేను మరణించిన మేలు అనుకునేంత ఒక పక్కనే ఒక కుటుంబము ఇది అయితే, ఇంకో పక్కన దేవుడు, దేవుని రాజ్యం, దేవుని చిత్తం. దేవుని చిత్తం కోసం, దేవుని యొక్క సంతోషం కోసం నిలబడే వ్యక్తి, ఆ ఆత్మీయ నాయకుని యొక్క కంఫర్ట్ కోసం నిలబడేవాడు అహిమయస్సు పరుగు చాలా ప్రత్యేకమైనటువంటి పరుగు. కూషి కంటే ముందే పరిగెత్తిన పరుగు అది.
ఎంతమందికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇంకొద్దిగా ఆలోచించండి. మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆలోచించండి. నేను పరిగెత్తితే నేను కొన్నిటికి పరిగెత్తుతాం. సామెతల గ్రంథం చెప్తుంది, వారి పాదములు పరిగెత్తే దేంతో పరిగెత్తాం? దేంతో పరిగెత్తాం? దేంతో పరిగెత్తామా? కాళ్ళతోనే పరిగెత్తేది, చేతితోనే పరిగెత్తాంగా. వారి పాదములు కీడు చేయుటకు పరిగెత్తుతున్నాయట. ఈ కూషి పాదాలు కీడు చేయడానికి పరిగెత్తున్నాయి. ఈ యోవాబు అనేవాడు వద్దంటే కూడా, తెలిసి కూడా, రాజకుమారుడని తెలిసి కూడా అబ్షలోమును చంపాడు. అబ్షలోమును చంపిన వార్త ఇటు చూడండి ఒకసారి. అలా అని చెప్పి యోవాబు మీద కంప్లైంట్ ఏం చేయలేదుగా. యోవాబు మీద కంప్లైంట్ చేశాడా? చేయలేదు. చంపేశాడు, చచ్చిపోయాడు. లేకపోతే దావీదుకి యోవాబు మీద ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. తర్వాత ఇంకా కొన్ని జరిగాయి దానికి ముందు కూడా. అటన్నీ ఏంటి, ఇవన్నీ ఇలా జరిగిపోతున్నాయి. వీటన్నిటి మధ్యలో నేను ఎవరి దగ్గర ఉండాలి? దావీదుతో ఉండాలి. నేను ఆయనతో ఉంటే చాలు. చాలాసార్లు ఈ మరణం ఉన్న కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబం ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడటానికి ఏం మాటలు ఉండవు. ఏం చెప్తాం, ఏమని చెప్తాం, ఏం ప్రసంగాలు చేస్తాం, ఎన్ని చేస్తే ఏం కంఫర్ట్ వస్తుంది? జస్ట్ పక్కన నిలబడితే చాలు, అక్కడ మన ప్రజెంట్ ఉంటే చాలు, అక్కడ మన ప్రజెన్స్ ఉంచితే చాలు. ఇంకేం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సమాజంలో, దేవుని యొక్క సంఘంలో కంప్లైంట్ చేయడానికి పరిగెత్తడం కాదు, లేకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్తానికి కాదు. ఓకే, సత్యం కోసం ఆరాటాలు అవసరం లేదు. వ్యక్తుల యొక్క వారి యొక్క ఏమంటామంటే స్పిరిచువల్ కంఫర్ట్, లేకపోతే వారి యొక్క ఎమోషనల్ కంఫర్ట్ కోసం పరిగెత్తడం గురించి ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇది ఒకటి. ఎవరి గురించి మాట్లాడుకున్నప్పుడు దాకా అహిమయస్సు పరుగు. ఓకే, ఇక ఆ తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఫాస్ట్గా జస్ట్ మాట్లాడేసి ముగిస్తాను. ఆల్రెడీ 9:20 అయింది టైం. దానికంటే ముందు ఈ పరుగు అనే పదము బైబిల్లో హీబ్రూ భాషలో ఈ పరుగు అనే పదము ఏదైతే ఉందో ఇది ఆదికాండంలో 2 సార్లు రాస్తుంది. ఆదికాండంలో ఓన్లీ 2 times రాస్తుంది. ఇది పరుగు అనే స్క్రిప్ట్ టెక్స్ట్. ఇంకా వేరే చోట్ల కూడా ఉంది, బట్ ఎగ్జాక్ట్గా లేకుండా ఏదైనా డిఫెక్ట్ కానీ లేకపోతే ఏదైనా స్పెల్లింగ్లో డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి పరిగెత్తిన వాళ్ళలో ఫస్ట్ అబ్రహాం పరిగెత్తినట్టుగా కనపడుతుంది బైబిల్లో. పరుగు అనే పదానికి మొదట పరిగెత్తిన వాడెవరు అనండి గట్టిగా? అబ్రహాం పరిగెత్తాడు. అబ్రహాం ఎప్పుడు పరిగెత్తాడో తెలుసా అమ్మా? అబ్రహాం ఎప్పుడు పరిగెత్తాడు? ఆతిథ్యం చేయడానికి 18వ అధ్యాయంలో ఆ పక్కగా వెళ్తున్నటువంటి ఆ యొక్క దేవదూతలు వెళ్తున్నప్పుడు వారు దేవదూతల్లాగా కనిపించట్లేదు. చూస్తానికి వారు దేవదూతల్లాగా లేరు, ఈవెన్ ఆత్మీయుల్లాగా కూడా లేరు. వారు అన్యుల్లాగా కనపడుతున్నారని చెప్పి కామెంటరీస్ చెప్తాయి. అన్యుల వేషంలో ఉన్నారట. అలాంటి వారిని అయ్యలారా అని చెప్పి బ్రతిన్లాడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాల మీద పడి వారికి నమస్కారం చేసి వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి పరిగెత్తింది ఎక్కడికంటే మందకు పరిగెత్తాడు. ఎక్కడికి? ఒక క్రొవిన దానికోసం మందకి పరిగెత్తాడని రాస్తుంది. ఈ పరుగు దేనికోసం అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి సంబంధించిన పరుగు అది. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇంకో విషయం తెలుసా? అబ్రహాం ఆ పరిగెత్తే టైంకి ఎగ్జాక్ట్లీ 3 days బిఫోర్, 3 రోజుల ముందు ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? అది సున్నతి చేయబడ్డాడు. 3 days బిఫోర్. 3 రోజుల తర్వాత దేవుని వాక్యం చెప్తుంది 3rd day ఈజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డే. అబ్రహాం పరిగెత్తే టైంకి మనం బాగుంటే ఆతిథ్యం చేస్తాం, మనకి వల్ల అయితే ఆతిథ్యం చేస్తాం, మనకి వీలైతే ఆతిథ్యం చేస్తాం. కానీ అబ్రహాము ఎలా పరిగెత్తాడంటే, ఎవరి కోసం పరిగెత్తాడంటే మంచోళ్ళ కోసం, మేలైన వాళ్ళ కోసం కాదు, తనకు తెలియని వాళ్ళ కోసం, అన్యుల కోసం, లేకపోతే అన్యులుగా కనపడుతున్న వారి కోసం పరిగెత్తాడు. ఆ పక్కగా వెళ్తున్న వారి కోసం ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తి దేవుని చిత్తం. తర్వాత చూడండి ఒకసారి, అప్పుడు వారు సొదొమ గురించినటువంటి ఆ వార్త దేవుడు మాట్లాడుతున్నట్టుగా అబ్రహాము ఏమో ఆశించి చేయట్లేదు.
కుమారులు కావాలనో ఆస్తులు కావాలనో ఈ ఆతిథ్యం వెనకాల దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. అబ్రహాము పరిగెత్తిపోయి ఆతిథ్యం చేసే టైంకి ఆయన పరిస్థితి, ఫిజికల్ కండిషన్. నెంబర్ 2, అబ్రహాము ఆ ఆతిథ్యం చేసే టైంకి ఆ అబ్రహాము వారు కనబడుతున్న విధానము. 3, అబ్రహాము దేనికోసం ఏ మోటివ్తో చేస్తున్నాడు అంటే దెర్ ఇస్ నో అదర్ మోటివ్స్, ఓన్లీ వన్ థింగ్, గాడ్స్ విల్. దేవుని చిత్తం చేసే మోటివ్ తప్ప వేరే మోటివ్ ఏం కనిపించదు. దానికోసం అబ్రహాము పరిగెత్తుతున్నాడు. పరుగు అనే పదం మొదలు పెడితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం మొదట పరిగెత్తాడు, ఆతిథ్యం చేయడానికి పరిగెత్తాడు. తనకి అవకాశం లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, శరీరం సహకరించినప్పుడు పరిగెత్తున్నాడు. రైట్, ఇది అబ్రహాం పరుగు. అయితే ఇంకొక పరుగును జ్ఞాపకం చేస్తాను. తర్వాత కూడా లోతు కూడా అలాగే చేస్తున్నట్టు చూస్తా. ఓకే, కానీ లోతు పరుగులో డిఫరెన్స్ ఉంటుంది, పరిగెత్తినట్టు ఏం కనపడదు. ఓకే, లోతు కూడా ఆతిథ్యం చేశాడు, ఆ నెక్స్ట్ అధ్యాయంలో కనపడుతుంది. ఇక అది పక్కన పెడితే రెండవ పరుగు అనే పదం ఇంకొక వ్యక్తికి రాయబడింది. అది ఎవరికంటే ఆదికాండం 24వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటాను. 7 కాదు. ఈ వచనంలో మనం చూస్తే రిబ్కా పరిగెత్తింది అని రాస్తుంది. 24వ అధ్యాయంలో రిబ్కా పరిగెత్తింది. దేనికోసం పరిగెత్తింది తెలుసా? ఆమె కడవలో నీళ్లు తీసుకొని వస్తుంది. ఎలియాజర్ అడిగాడు, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు అంటే ఆ కడవ దింపి ఆయనకి నీళ్ళు ఇచ్చింది. కడవ దింపి నీళ్ళు ఇవ్వడం వరకు బాగానే ఉంది. ఆ వెంటనే అడగకుండానే, ఎవరు మాట్లాడకుండానే ఆమె వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? అడగకుండానే, చెప్పకుండా, అవసరం లేదు అక్కడ, ఎవరు అడగకుండానే, ఎవరు ఏం చేయకుండానే, ఇందాక అబ్రహాము ఎవరు అడిగితే పరిగెత్తలేదు, చెప్తే పరిగెత్తలేదు. అహిమయస్సు అడిగినందుకు పరిగెత్తలేదు, చెప్పినందుకు పరిగెత్తలేదు. ఇక 3వది రిబ్కా నీళ్లకు దాహం ఇచ్చి, ఇదిగో నీకైతే నీళ్ళు వచ్చాయి, నోరుంది కాబట్టి నువ్వు అడిగావు, నోరు లేని ఆ వంటల పరిస్థితి ఏంటి, నోరు లేని ఆ వంటల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆమె ఆలోచించి ఆశపడి వెంటనే బావికి పరిగెత్తింది అని రాస్తుంది. బావి దగ్గరికి పరిగెత్తుకొని పోయి కడవలో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోసి మరీ వెళ్ళింది అని మనం చూస్తాం. ఫస్ట్ నీళ్ళు ఆ దాహమునకు ఎవరికి? ఎలియాజర్కి ఇచ్చిన తర్వాత ఈ వచనం ఒకసారి చదివేసి మనం ముగించుకుందాం. 24వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, అదంతా అవసరం లేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేయది పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు బావికి పరిగెత్తుకొని పోయి, బావి దగ్గరికి ఆ పరుగుకు కారణం ఒంటెల దాహం. ఈ ఒంటెలు కూడా ఇది కూడా నోరు లేని జీవాల కోసం పరిగెత్తడం కోసమే కాదు, కానీ ఇంకా వేరే విషయం ఉంది ఇక్కడ. ఈ ఒంటెలు సంఘానికి ఇవ్వడానికి ఏవైతే శ్రేష్టమైన వస్తువులు సెలెక్ట్ చేయబడున్నాయో వాటిని మోసుకొస్తున్న ఒంటెలు. రిబ్కా కోసం ఏ శ్రేష్టమైన వస్తువులైతే సపరేట్ చేయబడి సెలెక్ట్ చేయబడి మోసుకొని వస్తున్న వంటలకు ఆమె నీళ్ళు పోస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఒంటె బరువు దీవెనలు అంటాం. అన్నాడు ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఒంటె బరువు దీవెనలు మోసుకొని వచ్చిన వంటలు అవి. దీవెనలు మోసుకొని వచ్చిన వంటలు, రిబ్కా కోసం వస్తువులు తీసుకొచ్చిన వంటలు ఇవి. ఈ వంటలు రిబ్కా కోసం వస్తువుని తీసుకురావడం మాత్రమే కాదు, కానీ రిబ్కాను కూడా తీసుకుపోయే వంటలు ఇవి. ఈ వంటలు దైవ సేవకులకు గుర్తు. సంఘాన్ని ప్రిపేర్ చేస్తే దైవ సేవకులకు గుర్తవి. వాటి దాహం తీరుస్తుంది, నోరు తెరిచి అడగక ముందే. 3 కూడా సేమ్ విషయాలు మాట్లాడుకున్నాం, ఒకే ప్యాటర్న్లో ఉన్న విషయాలు మాట్లాడుకున్నాం. కంపారిటివ్గా పరిగెత్తున్నా. ఇంకో విషయం తెలుసా? ఈ వెంటనే ఇంకొక ఆయన పరిగెత్తాడు, బ్రదర్. ఎవరు? లాబాన్. ఓకే, తీయండి ఒకసారి మాట. 28వ వచనం, 29 చదువుతాం.
రిబ్కా లాబానుకు ఒక సహోదరుడు ఉండెను. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపలనున్న ఆ బావి దగ్గర వెలుపటనున్న మనుషుని యొద్దకు పరుగెత్తుకుని పోయాడు. ఆ మనుషుని దగ్గరికి పరిగెత్తాడట. ఇది కూడా మరి మంచిగానే చూడాలా, మరి దీన్ని ఎలా చూడాలి, దాని తర్వాత వచ్చిన చదువు. అతడు ఆ ముక్కు కమ్మిని ఎందుకు పరిగెత్తామంటే అతడు ఆ ముక్కు కమ్మి తన సహోదరి చేతులను ఉన్న కడియములను బంగారాన్ని చూసి ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడినని, ఏది నీళ్లు పోసినందుకు ఇవేవో ఇచ్చాడట. ఆ ఇచ్చిన వాడు యెహోవా చేత బాగా ఆశీర్వదించబడి ఉంటాడు కదా. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. మనం అంతా కూడా బంగారాన్ని చూసి మాట్లాడతాం. ఇది బంగారం కోసం పరిగెత్తే పరుగెత్తి. ఇది ఈ పరిగెత్తడం వల్ల ఏమంటామంటే ఈ పరుగుకి కారణం వేరే ఉంది. ఓకే, కంపారిటివ్గా మాట్లాడుకుంటే కూషి అహిమయస్సుల పరుగులు కంపేర్ చేస్తే అబ్రహాము లోతుల పరుగులు కంపేర్ చేస్తాం. ఇక్కడ రిబ్కా లాబానుల పరుగులు కంపేర్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి పెడతాం, ప్రార్థన చేసుకున్నాం. ఈరోజుకి విశ్వాసంతో పరిగెత్తడం అంటే ఈ పరుగులన్నీ కూడా ఒక్కొక్క పరుగు ఒక్కొక్క పాఠం మనకు నేర్పిస్తుంది. ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. కీడు చేయుటకు పరిగెత్తే పాదాలని కాస్త దేవుని విశ్వాసంలో గురి యొద్దకు, అనగా ఆత్మ సంబంధమైన గురి యొద్దకు పరిగెత్తే పాదాలుగా మార్చబడి ఆత్మీయ పరుగును మనం కలిగి ఉండడం కోసం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి సమీపించడం కోసం ఊరికే కాదు, పరిగెత్తుతూ రావాలి. ఇవి పరిగెత్తవలసినటువంటి పద్ధతులు. ఇవి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవా మీకు వందనాలు, స్తోత్రనైనా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మోస్ట్ సెన్సిటివ్ మ్యాటర్ని, సెన్సిటివ్ థింగ్స్ని నా కోసం ఎవరు పరిగెత్తి వచ్చారు కాదు, కానీ నేను ఎవరి కోసం పరిగెత్తాల్సి ఉంది. నా కంఫర్ట్లో ఉంటే నేను పరిగెత్తడం కాదు, కానీ నాకు కంఫర్టబుల్ పొజిషన్ లేనప్పుడు నేను ఎలా పరిగెత్తాలి. అబ్రహాము నాకేం నేర్పిస్తున్నాడు, రిబ్కా నాతో ఏం మాట్లాడుతుంది, రిబ్కా పరుగు నాకేం తెలియజేస్తుంది. ఏ విషయం చూడకముందే, ఏ విషయం గ్రహించకముందే దేవుని ఆత్మ ప్రేరేపణలో తన పరుగు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అహిమయస్ యొక్క పరుగును చూస్తూ ఉన్నాం. దేవుని హృదయానుసారుడైన దావీదును కంఫర్ట్ చేయడానికి ఏ ఆశ లేదు, ఎవరి మీద కంప్లైంట్స్ లేవు, ఏదో చెప్పడానికి పరిగెత్తలేదు. జస్ట్ అక్కడ పోయి ఆ ప్రజెన్స్ అక్కడ ఉండడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మంచివాడు అనే సాక్ష్యం, పరిగెత్తుకునే వచ్చే మంచితనం కోసం పరిగెత్తే మంచివాడు అనిపించుకునే పరుగు, ఈ పరుగు కోసం మొదట మాట్లాడుకున్నాం. ఆతిథ్యం కోసం, పరుగు కోసం మాట్లాడుకున్నాం. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఈవెన్ దేవుని చిత్తం సొదొమ గొమొర్రా పట్టణాల కోసం అబ్రహాము ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే, ఆ పక్షంగా నిలబడగలుగుతున్నాడంటే దానికి ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటంటే తను పరిగెత్తిన పరుగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పరుగు మన జీవితాల్లో మనందరము కలిగి ఉంటాము గాక. దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి పరుగుకి సంబంధించిన, మారు మనసుకు సంబంధించిన పరుగు దేవుడు అందరికీ కలుగజేయును గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా పరుగున ఇదిగో మేము పరుగెత్తుకుని ఇదిగో మీ సన్నిధిలో పరిచర్య కోసం, సహవాసం కోసం, మందిరం తట్టు సేవకుని పక్షంగా నిలబడడానికి, ఇదిగో ఆతిథ్యం చేయడానికి, ఇదిగో స్తోత్రునైనా ఇదిగో వారు తెలియకే ఆతిథ్యం చేసి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనే సాక్ష్యం పొందిన అబ్రహాము లాంటి పరుగు మాకు నేర్పించిన దేవా మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీపించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. ఈ పరుగును ఇదిగో కడముట్టించుటకు కృప దయచేయండి. ఈ పరుగును కడముట్టించుటకు మాకు కృప దయచే ప్రభువా. ఇంకొక రోజు మాకు అవకాశం ఇచ్చారు కదా, ఇంకొక రోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృప, మీ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించింది అని కాపాడుకుంటూ, ఇదిగో మా సాక్ష్యమును కాపాడుకుంటూ, ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన మంచి ఈవులు, మంచి
సంగతులతో కూడిన పరుగు మాకు బోధపరచమని వేడుకుంటూ, అలాంటి పరుగుతో సంఘమును నింపుమని వేడుకుంటూ, పరిగెత్తే వారితో సంఘాన్ని నింపుమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి యేసుక్రీస్తు గొప్ప నామమున ఇదిగో మా కొరకు ముందుగా పరిగెత్తిన యేసయ్య, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువారైన మీ వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తడం మాకు బోధపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.